హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ N1 మీడియా. శివాజీ అనే మూడక్షరాల పేరుకు 3 రంగుల జెండాకున్నంత పొగరుంది. త్రివర్ణ పతాకాన్ని చూస్తూ అసేతు హిమాచలం ఎంతగా పులకరించిపోతుందో శివాజీ అనే పేరు తలుచుకుంటే ప్రతి భారతీయుడు అంతగా పరవశించిపోతారు. మరాఠా సామ్రాజ్య నిర్మాతగా, హిందూ హృదయ సామ్రాట్గా భారతదేశ చరిత్రపై ఆ పేరు చెరగని ముద్ర వేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఉట్టిపడే రాజసం. కళ్ళల్లోని ఆ మెరుపు లక్ష్య సాధన కోసం పరిగెత్తే చిరుతను తలపిస్తుంది. కంఠాన ముత్యాలహారం, శిరస్సుపై ఉండే మరాఠా సాంప్రదాయపు తలపాగా ఆయన రూపును ప్రతి మనసులో శాశ్వతంగా నిలిచిపోయేలా చేస్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈయన గురించి చెప్పాలంటే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. అలాగే ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ కొత్తగా వినిపించే కథ శివాజీ మహారాజ్ది. శివాజీ మహారాజ్ చరిత్ర గురించి ఎంతోమంది ఎన్నో రాశారు. వేల కొలది పుస్తకాలలో ఆయన కథలుంటే లక్షలాది గొంతుకలు ఆయన చరిత్రను వినిపించాయి. ఆయన విప్లవకారుడు. ఈ దేశమన్నా, హిందూ ధర్మమన్నా అమితమైన భక్తి. అలాగే పరధర్మం పట్ల ఆయనది అంతులేని సహనం. స్త్రీల పట్ల మాతృభావన ఆయన సొంతం. అపూర్వ ధైర్య సాహసాలు, అమేయమైన శక్తి సామర్థ్యాలు, పాలనలో నేటికి చెక్కు చెదరని ఆదర్శాలు. ఆయన గురించి కథలుగా ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న ప్రస్తుత మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని శివనేరి కోటలో జన్మించారు. తల్లి జిజాబాయి, తండ్రి షాహాజీ భోంస్లే. తండ్రి షాహాజీ ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టగా, తల్లి జిజాబాయి యాదవరాజుల వారసురాలు. వీరికి 2 కుమారులు, ఒకరు శంభాజీ, మరొకరు శివాజీ. శివాజీ తన తల్లి నుంచి దైవభక్తి, దేశభక్తి నేర్చుకుంటే, తండ్రి నుంచి ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని మహాసామ్రాజ్య విస్తరణ చేశారు. రామాయణ, మహాభారతాలు, పురాణేతిహాసాలలో వీరగాథలను శివాజీకి చెప్తూ హిందూ స్వరాజ్య స్థాపనకు ఆయన మనసులో బీజాలు వేశారు ఆయన తల్లి జిజాబాయి. షాహాజీ వ్యక్తిగత కారణాలతో కర్ణాటక ప్రాంతానికే పరిమితం కాగా, చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో జిజాబాయి తన కుమారులు శివాజీ, శంభాజీని పెంచి పెద్ద చేశారు. అంతేకాదు, మరాఠా యోధులలో గొప్ప పేరున్న దాదాజీ కొండదేవును శివాజీకి ట్రైనర్గా నియమించి అన్ని యుద్ధ విద్యలు నేర్పించారు జిజాబాయి. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితోనే మరాఠా సామ్రాజ్యాన్ని యావత్ దేశం తలుచుకునేలా చిరస్మరణీయం చేశారు శివాజీ. పాలన విషయంలో కూడా జిజాబాయి అనేక సూచనలు చేసేవారు. శివాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చెరలో ఉన్నప్పుడు మరాఠా వీరులకు ధైర్యం చెప్తూ రాజ్య పాలనను చూసుకున్నారు. బీజాపూర్ సుల్తానులు మొఘల్ సేనలతో యుద్ధాలు చేస్తూ దాదాపు 27 ఏళ్ల పాటు విరామమెరుగని జీవితాన్ని గడిపారు శివాజీ. 17 ఏళ్ల వయసులో ఆయన యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. తన జీవిత కాలంలో 300 కోటలను జయించారు. అందులో రాయగఢ్, సింహగఢ్, తోర్నా కోట, పురందర్ కోట ముఖ్యమైనవి కాగా వ్యూహాత్మకమైనవి కూడా. శివాజీ మహారాజ్ గొప్ప గెరిల్లా పోరాట యోధుడు. ఆయన యుద్ధతంత్రం కూడా అదే. తక్కువ సైన్యంతో అపూర్వ యుద్ధాలు చేసి గొప్పగా రాజ్యాన్ని నిర్మించారు. నదీ తీరంలో, సముద్ర తీరంలో కోటలను నిర్మించి విదేశీయులను కట్టడి చేయగలిగారు. భారత నావికా దళ పితామహుడిగా ఆయనకు పేరు కూడా ఉంది. యుద్ధ వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి కూడా. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో కయ్యానికి కాలు దువ్వినట్టుగా కనపడే శివాజీ అదే సమయంలో సంధికి కూడా సిద్ధమై యుద్ధ తంత్రాన్ని నడిపేవారు. ఎక్కడా తలవంచని ధీరత్వం ఆయనది. 2 అడుగులు వెనక్కి వేసి 4 అడుగులు ముందుకు వేసే స్వభావం. 1674లో ఆయన్ను రాయగఢ్ కోటలో ఛత్రపతిగా కీర్తిస్తూ క్షత్రియులు అందరికీ అధిపతిగా ప్రకటించారు. ఆనాటి నుంచి ఆయన ఛత్రపతి శివాజీ అయ్యారు. శివాజీ పాలనా విధానం అత్యద్భుతమైనదిగా పేరుగాంచింది. ఆయన మంత్రిమండలి, విదేశాంగ విధానం, గూఢాచారి వ్యవస్థ ఇప్పటికీ ఆదర్శప్రాయమైనవి. ఆయన సైన్యంలో అన్ని మతాల వారుండేవారు. ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఉండేది. కులం, మతం, ప్రాంతం ఆధారంగా నియామకాలు అస్సలు ఉండేవి కావు. శివాజీ భవానీమాత భక్తుడు. ఆయన శ్రీశైలానికి వచ్చి బ్రహ్మరాంబ అమ్మవారి ధ్యానంలో ఉండి ఆమె ఆశీస్సులతోనే హిందూ రాజ్యస్థాపనకు పూనుకున్నారని అంటారు. అంతేకాదు, తుల్జా భవానీ అమ్మవారు ఖడ్గాన్ని ఇచ్చారని చెప్తారు. ప్రతి పౌర్ణమికి శివసేనలు హరహర మహాదేవ్, శంభో శంకర నినాదాలతో నూతనోత్తేజాన్ని పొందేవి అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పేరు శివనేరి కోటలోని శివాయి అమ్మవారి స్ఫూర్తితో పెట్టింది. సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 1680లో ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో తుది శ్వాస విడిచారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆయన చనిపోయినట్టుగా చరిత్ర చెబుతుంది.
కానీ అదే చరిత్రలో ఆయన మరణం వెనుక కూడా ఒక రహస్యం ఉందని రాయబడింది. మరాఠా రాజ్య స్థాపకుడు ధీరుడుగా, మానవతావాదిగా ఎన్నో గొప్ప పనులు చేసి తన చరిత్రను తానే లిఖించుకున్న గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ.